Hi. Hello. Welcome to the Vidya, the Career Talks. I am Vamsi. I am Srinivas. Today we are discussing how to get good marks in IPE mathematics point of view. Sir, please give some advice how to get good marks in first year mathematics. షూర్ ఫస్ట్ మనం యాక్చువల్గా దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్ సెక్షన్, షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్ సెక్షన్స్. 3 సెక్షన్స్ యొక్క మార్క్స్ అండ్ క్వశ్చన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయో మనం ఇక్కడ డిస్ప్లే చేసాం. సో దీని తర్వాత టాపిక్ వైజ్ నేనేం చేస్తానంటే ఒక్కొక్క టాపిక్కి వెయిటేజ్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా దీంట్లో డిస్ప్లే చేస్తున్నాం. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకి రిపీటెడ్గా వస్తున్నాయి. దట్ ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా మంచి మార్క్స్ మనం తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళైనా సరే ఇవి ప్రిపేర్ అయితే కొంచెం మంచి మార్క్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫంక్షన్స్. దీని వెయిటేజ్, చాప్టర్ వెయిటేజ్ ఇస్ 11 మార్క్స్. సో దీంట్లో మనకి VSAQs బేస్డ్ ఆన్ డొమైన్, రేంజ్, సర్జెక్షన్స్, ఇన్వర్స్ ఆఫ్ ది ఫంక్షన్, దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఈ ఏవైతే ఉన్నాయో ఇది మనం లింక్లో మనం ప్రొవైడ్ చేస్తాం. చాట్ బాక్స్లో మీకు ఏమన్నా ఈ క్వశ్చన్స్ కావాలనుకుంటే ఒకసారి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. మేము ఈ క్వశ్చన్స్ అన్ని దాంట్లో మీకు పర్సనల్గా మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 and 2 అనేవి ఫంక్షన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి. సో అండ్ దెన్ నెక్స్ట్ ఫంక్షన్స్ LAQ క్వశ్చన్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి 4 థీరమ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. 4 థీరమ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అండ్ 1 క్వశ్చన్ అనేది మనకు ప్రాబ్లమ్ ఉన్న క్వశ్చన్ ఒకటి మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్లో అబ్జర్వ్ చేసిన క్వశ్చన్ అనేది. సో ఇవి మనకి ఫంక్షన్స్ నుంచి టోటల్గా 11 మార్క్స్, 2 మార్క్స్, 4 + 1 7 మార్క్స్, టోటల్గా 11 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. LAQs కూడా మనకి మోస్ట్ ప్రాబబ్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ఫంక్షన్ మీద, బైజెక్టివ్ ఫంక్షన్స్ మీద ఉన్న కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారండి. నెక్స్ట్ చాప్టర్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి మ్యాథమెటికల్ ఇండక్షన్. దీని నుంచి మనకి 7 మార్క్స్ వస్తాయి. ఈ 7 మార్క్స్ కూడా మనకి ప్రూవింగ్ కండిషన్స్ ఉంటాయి లేదా డివిజిబిలిటీ కండిషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ 2 క్వశ్చన్స్ టోటల్గా నేను 5 క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్, మీకు ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మ్యాట్రిసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మ్యాట్రిసెస్. 22 మార్క్స్. సో 22 మార్క్స్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో డెఫినేషన్స్ మనకి రావచ్చు, డెఫినేషన్స్ అవ్వచ్చు, సింపుల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ డెఫినేషన్స్, ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ కానీ, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిసెస్. సో ఇది కాన్సెప్ట్ మీద మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో రావడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే వెరీ షార్ట్ ఆన్సర్ అనేది వేస్ట్ అండి. మనం యాక్చువల్గా దాన్ని మనం ఈ క్వశ్చన్స్ నుంచి వస్తాయని మనం ప్రిడిక్ట్ చేయలేం. బట్ నేనేం చెప్తున్నానంటే సో జస్ట్ మినిమం మనకి 60 to 75 మార్క్స్ వరకు మనకి వచ్చే విధంగా ఈ క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేశాను. సో ఒకసారి మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటిని జస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి ఈ క్వశ్చన్స్ చేశారో లేదో ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఆ వేలో మనం ఇవ్వడం జరిగిందండి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చనే. సో ఇవి కూడా మనకి టాప్ 5 క్వశ్చన్స్ మీకు డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ అండ్ ప్రూవింగ్ కండిషన్స్, డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్లో ప్రూవింగ్ కండిషన్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని బేస్ చేసిన క్వశ్చన్ నెంబర్ 11 మనకి మ్యాట్రిసెస్ నుంచి వస్తుందండి. నెక్స్ట్ LAQ క్వశ్చన్స్, ఇవి మనకి డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ మెథడ్స్ ఉన్న ప్రాబ్లమ్ సెకండ్ క్వశ్చన్ వస్తుంది. 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ మ్యాట్రిసెస్. సో ఫస్ట్ డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్లో ప్రూవింగ్ డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రీవియస్లో ఎక్కువ సార్లు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి, ఈ 5 క్వశ్చన్స్. అండ్ మెథడ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ మెథడ్ అండ్ గాస్ జోర్డన్ మెథడ్, ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుని దీని అప్లికేషన్స్ ఇన్ కేస్ ఇవి కాకుండా ఏమైనా క్వశ్చన్ వచ్చినా, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ వచ్చినా మీరు ఏం చేస్తారు, జస్ట్ దీన్ని బేస్ చేసుకుని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఈ క్వశ్చన్ నెంబర్ 21లో ఉన్న ఈ 5 క్వశ్చన్స్కి క్రామర్స్, ఇన్వర్షన్, గాస్ జోర్డన్ మెథడ్స్ మీరు కంప్లీట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ ఈస్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. సో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ మనకి 2 VSAQs అండ్ 1 SAQ వస్తుంది. టోటల్ వెయిటేజ్ ఇస్ 8 మార్క్స్.
సో దీంట్లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ బేసిక్ ఫండమెంటల్స్ అండ్ కొలినియారిటీ మనకి ఇక్కడ యాక్చువల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5 అండ్ క్వశ్చన్ నెంబర్ 6 ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో బేసిక్ ఫండమెంటల్స్, ఫైండ్ ద యూనిట్ వెక్టార్, ఆపోజిట్ డైరెక్షన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ, లేదా ప్యారలల్ వెక్టార్, పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ 3 పాయింట్స్, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్. సో ఈక్వేషన్ ఆఫ్ ది వెక్టార్ ఈక్వేషన్ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 5 అండ్ 6 ఈ 2 క్వశ్చన్స్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లోని VSAQs అండ్ SAQsలో మనకి యాక్చువల్గా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే కోప్లనార్ ప్రాబ్లమ్స్ అండి. ఈ కోప్లనార్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో వచ్చే నెక్స్ట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ చాప్టర్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఈ చాప్టర్ వెయిటేజ్ టోటల్ 13 మార్క్స్, 1 VSAQ, 1 SAQ అండ్ 1 LAQ అని. సో ఇది కూడా సేమ్. LAQలో మనం అబ్జర్వ్ చేస్తే సో క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ అండ్ వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సో చాప్టర్ వెయిటేజ్ 15 మార్క్స్, VSAQs 2 questions and SAQ 1 question and 1 LAQ question. So VSAQ questions అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ఫార్ములా అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అండి. ఫార్ములాస్ మీకు అప్లై చేయగలిగితే దీంట్లో ఎన్ని కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే. కానీ ఇవి క్వశ్చన్ నెంబర్ 8 అండ్ క్వశ్చన్ నెంబర్ 9, ఎస్పెషల్లీ క్వశ్చన్ నెంబర్ 9లో మనకి ఎక్కువగా పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో పీరియాడిసిటీ కాన్సెప్ట్ మీకు జస్ట్ సైన్ కాస్ టాన్ పీరియాడిసిటీ ఫార్ములా అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఫార్ములా తెలిస్తే 8, 9 2 క్వశ్చన్స్ కూడా మీరు అప్లై చేయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ప్రూవింగ్ కండిషన్స్ అండ్ దెన్ నెక్స్ట్ LAQ క్వశ్చన్స్లో మోస్ట్ ప్రాబ్లమ్ మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఎక్కువ రావడం జరుగుతుందండి. ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్ నుంచి ఈ LAQ క్వశ్చన్ నెంబర్ 23లో మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. చాప్టర్ వెయిటేజ్ 4 మార్క్స్. 1 క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 15లో ఉంది. ఈ 5 క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ చాప్టర్ ఈస్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. ఇవి కూడా మనకి 1 క్వశ్చన్ నెంబర్ 16లో ఉంటుంది మన పేపర్లో, అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ ఈస్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ 1-2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇది మన అట్లీస్ట్ మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాం. ఈ 5 క్వశ్చన్స్ నుంచి కంప్లీట్ గా ప్రాక్టీస్ చేసిన ఈ యొక్క 2 మార్క్స్ క్వశ్చన్ మీరు ఈజీగా చేయగలుగుతారు. లాస్ట్ చాప్టర్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి 11 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో దీంట్లో మనకి SAQ అండ్ LAQ 2 క్వశ్చన్స్ వస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 17 అండ్ క్వశ్చన్ నెంబర్ 24 ఈ 2 క్వశ్చన్స్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి వస్తాయి. సో ఈ 1 yearకి సంబంధించిన కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈచ్ క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్ని కూడా మీకు కావాలనుకుంటే మనకి చాట్ బాక్స్ లో మీరు ఒకసారి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే మేము పర్సనల్ గా మీకు ఇంటరాక్ట్ అయ్యి ఆ క్వశ్చన్స్ మీకు పంపించడం జరుగుతుంది. అట్లాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, మేము మీకు రీచ్ అవడానికి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డిఎస్ఎస్ సార్, ఇప్పుడు వరకు మీరు 1 year గురించి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు. ఓకే, చాలా థ్యాంక్ యూ. పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు దయచేసి కొంచెం 1B గురించి కూడా ఏమన్నా పిల్లలకి ఒక మంచి అడ్వైజ్ ఇస్తారా? షూర్ సార్. సో 1B కూడా మనకి యాక్చువల్గా వెయిటేజ్, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ 2 questions, 3D కానీ ప్లేన్స్ అండ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కూడా 2 questions, డిఫరెన్షియేషన్ 2 questions, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్, మీన్ వాల్యూ థీరమ్ అండ్ ఇవన్నీ కూడా 2 marks క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అండ్ స్ట్రైట్ లైన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అండ్ రేట్ మెజర్. ఈ చాప్టర్కి 1 క్వశ్చన్ మనకి ఇక్కడ ఇస్తున్నాడండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో స్ట్రైట్ లైన్స్ 1 question, pair of lines 2 long answer questions and DCs and DRs 1 long answer question, differentiation 1 long answer question, tangents and normals 1 and maxima minima 1 long answer questions ఇస్తున్నాడు. సో దీంట్లో మనం ఫ్రీక్వెంట్గా మనకు అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 11 లోకస్ చాప్టర్ నుంచి. ఈ లోకస్ చాప్టర్లో మనకి ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ రీడ్ చేసి మన క్వశ్చన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, వెయిటేజ్ 4 marks. లోకస్ చాప్టర్ వెయిటేజ్ కూడా 4 marks.
1 క్వశ్చన్ కాబట్టి 4 మార్క్స్. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కూడా 4 మార్క్స్ వెయిటేజ్. ఈ క్వశ్చన్ నెంబర్ 12 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. సో దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో రొటేషన్ ఆఫ్ యాక్సెస్, సెకండ్ పార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ఈ 2 కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ నెంబర్ 12 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ స్ట్రైట్ లైన్స్. వెయిటేజ్ మనకి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. దీంట్లోంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం మోస్ట్ ప్రాబ్లీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్గా ప్యారలల్ అయితే కండిషన్, ఇటువంటి ఈజీ క్వశ్చన్స్, ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్, అలా అంటే క్వశ్చన్స్ ఎక్కువగా క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఇటువంటి క్వశ్చన్స్ మనకి 2 క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఓకే, డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అని. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ నుంచి ఎక్కువగా మనకి క్వశ్చన్ నెంబర్ 13 స్ట్రైట్ లైన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ LAQ పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం, ఇమేజ్ థియరం అండ్ సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 18 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 18. సో స్ట్రైట్ లైన్స్ చాప్టర్. And the next important chapter is pair of straight lines. So chapter weightage 14 marks. 14 marks లో 2 questions వస్తాయి. One question number 19 long answer question and question number 20 long answer question. Question number 19 most probably theoretical theorems prove చేసే కండిషన్ questions ఉంటాయి. And question number 20లో homogenization చేసే problems ఉంటాయి. And the next chapter 3D geometry. వెరీ ఈజీ 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ వెయిటేజ్ అని. సో దీంట్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ ఉంటుంది. మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేసుకున్నా కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 3లో ఉంటుంది, 3D జామెట్రీ, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ చాప్టర్ DCs అండ్ DRs, 7 మార్క్స్ వస్తుంది దీని నుంచి. సో దీంట్లో క్యూబ్ ప్రాబ్లమ్స్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద క్యూబ్ అండ్ రే మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా బీటా గామా డెల్టా అయితే cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ గామా ప్లస్ cos స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4/3 అని ప్రూవ్ చేసేది. రిలేషన్ LMN రిలేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 21. అండ్ క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ చాప్టర్ ప్లేన్స్, దీని నుంచి కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఇది కూడా మనకి ప్రీవియస్గా మన టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ చేసుకోండి. మీకు ఫ్రీక్వెంట్గా ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఓకే, నెక్స్ట్ చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ 2 క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్ నెంబర్ 5 అండ్ క్వశ్చన్ నెంబర్ 6. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి మనకి క్వశ్చన్ నెంబర్ 14. సో ఒక్కోసారి మనకి ఏం చేస్తున్నాడు, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది కాంబినేషన్లో ఇస్తున్నాడు, 4 మార్క్స్ క్వశ్చన్గా కూడా మనకి ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫార్ములాస్, లిమిట్ స్టాండర్డ్ ఫార్ములాస్ నుంచే ఈ క్వశ్చన్ నెంబర్ 5 కానీ క్వశ్చన్ నెంబర్ 6 కానీ మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏవైతే మీకు లిమిట్స్ ఫార్ములాస్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు రీడ్ చేసుకుని ఈ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. అసలు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఫార్ములా అప్లికేషన్ క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా ఈ 2 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేస్తారు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కువగా కంటిన్యూటీ నుంచి వచ్చినాయి. లిమిట్స్ ఇచ్చినా కూడా కాంబినేషన్ ఇస్తారని చెప్పాను కాబట్టి ఈ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి. ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కంటిన్యూటీ అండ్ లిమిట్స్ నుంచి ఫుల్ మార్క్స్ మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చాప్టర్ డిఫరెన్షియేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, 15 మార్క్స్ వెయిటేజ్. సో దీంట్లో క్వశ్చన్ నెంబర్ 7 అండ్ క్వశ్చన్ నెంబర్ 8 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి జనరల్గా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాయి, హౌ టు ఫైండ్ dy/dx అనే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఉంటాయి మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15లో మనకి SAQ ఉంటుంది. SAQలో కూడా మనకి స్టాండర్డ్ ఫార్మ్స్, ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ dy/dx ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 22లో వస్తున్నాయి. సో దీంట్లో మనకి స్టాండర్డ్గా సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ, సో అలాగే నెక్స్ట్ వేరియబుల్ పవర్ వేరియబుల్ కానీ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 22లో టోటల్గా 5 క్వశ్చన్స్ ఇచ్చాం. ఇవి ఫ్రీక్వెంట్గా ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్తగా ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టోటల్ వెయిటేజ్ ఇస్ 26 మార్క్స్. ఈ 26 మార్క్స్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కువగా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ అండ్ లెగ్రాంజెస్ థియరం అండ్ రోల్స్ థియరం నుంచి ఎక్కువగా ఇస్తున్నారు. అది క్వశ్చన్ నెంబర్ 9 ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 10
సో రోల్స్ థియరం అండ్ లెగ్రాంజెస్ థియరం నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఇవి మొత్తం టోటల్గా 10 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే డెఫినేషన్స్ కూడా అడుగుతున్నాడు, రోల్స్ థియరం అండ్ లెగ్రాంజెస్ థియరం. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కువగా టాంజెంట్స్ అండ్ నార్మల్స్ చాప్టర్ నుంచి అండ్ ద నెక్స్ట్ రేట్ మెజర్ చాప్టర్ నుంచి ఎక్కువగా మనకి వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చి టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అండ్ క్వశ్చన్ నెంబర్ 17 రేట్ మెజర్ చాప్టర్ నుంచి ఎక్కువగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఈ ప్యాటర్న్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మంచి ఆ క్వశ్చన్స్ చేయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఎల్ఏక్యూ క్వశ్చన్, ఈ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఎల్ఏక్యూ క్వశ్చన్ ఎక్కువగా టాంజెంట్స్ నార్మల్స్ చాప్టర్ క్వశ్చన్ నెంబర్ 23లో వస్తుంది అండ్ మ్యాక్సిమా మినిమా క్వశ్చన్ నెంబర్ 24లో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనకి టోటల్గా టాంజెంట్స్ నార్మల్స్ అండ్ మ్యాక్సిమా మినిమా ఎల్ఏక్యూ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఈ క్వశ్చన్స్ యొక్క లింక్ మనం ఇక్కడ డిస్ప్లేలో కింద డిస్ప్లే అవుతుంది ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అంటే చాట్ బాక్స్లో మీరు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే వాటిని మేము పర్సనల్గా మేము ఫార్వర్డ్ చేస్తాం క్వశ్చన్స్ అనేవి. సార్, ఈ వెరీ షార్ట్ వరకు ప్రాక్టీస్ చేసుకుంటే, సో వెరీ షార్ట్ మనకి 10 క్వశ్చన్స్ yes, sir. ఇస్తారు, టోటలీ 20 మార్క్స్. 20 మార్క్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇంకేదైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలా? లేదు సార్, 20కి 10 క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేది వ్యాస్ట్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్తున్నానంటే మినిమం 5 క్వశ్చన్స్ నుంచి 10 క్వశ్చన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనం కంప్లీట్గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్సే కాబట్టి రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం, దానికి సంబంధించిన మెసేజ్ ఫార్వర్డ్. చిన్న అడ్వైస్ సార్, 75కి 75 రావాలంటే కనుక విఎస్ఏక్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక చిన్న సజెషన్ ఇవ్వగలుగుతారా? సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఫార్ములా బేస్డ్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫార్ములాస్ మీద బాగా గ్రిప్ ఉండాలి. ఫార్ములాస్ బాగా వచ్చినట్టయితే వాటిని అప్లై చేయగలిగితే ఈజీగా మీరు చేయగలుగుతారు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. థ్యాంక్ యూ.